పబ్లిక్ ఎట్లుర్రు? అందరు మంచిగుర్రా? ముందుగాలందరికీ శరణార్థులు. ఇవాళ వార్తలేందో పాలు చూసేద్దాం పారి. రాష్ట్ర విద్యా విధానంలో సంస్కరణలు తెచ్చింది రేవంత్ సర్కారు. అందులో భాగంగానే రాష్ట్రంలో 210 ప్రభుత్వ బడుల్లా ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చెబుతారట. అంతేకాకుండా ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5651 పాఠశాలల్లో విద్యార్థులకు టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేలా ఏ ఆధారిత బోధన చేస్తారట. ఏ అంటే ఏందనుకుంటుర్రా? గదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్య రాజధానిగా మార్చేందుకు రేవంత్ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం మలేసియాకు చెందిన స్ప్రింగ్ సెమీ కండక్టర్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. యూకేకి చెందిన ఆర్మ్ హోల్డింగ్స్ తో కూడా సమావేశం నిర్వహించారట. టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ లా 10,000 మంది యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా ఆ కంపెనీలు అంగీకారం తెలిపినాయట. ఇక మహిళకే ఇసుక ర్యాంపుల నిర్వహణ అప్పగించనుంది రేవంత్ సర్కారు. ఆ చర్యల్లో భాగంగానే ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ పరిధిలో 5 ఇసుక ర్యాంపులను వారికి అప్పగిస్తారట. అవినీతిని అరికట్టడంతో పాటు మహిళా సంఘాలకు ఆదాయం సమకూర్చేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదట. త్వరలోనే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ విధానం అమలు చేస్తుందట రేవంత్ సర్కారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట బుధవారం విచారణకు హాజరైండు మన మాజీ సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంజనీర్ల సూచనల ప్రకారమే తామంతా నడుచుకున్నామన్నాడట. అంతకు ముందు హరీష్ రావు ఈటెలు కూడా అధికారులకే బాధ్యతని చెప్పిర్రు కదా. అయితే ఎలక్షన్ల మాత్రం తమ మెదడు రక్త బొట్టు ఖర్చు చేసి కట్టినమని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చిందంటారు తెలంగాణ ప్రజానికం. నిన్న కేసీఆర్ ఇంటికి పోయిన కవిత కేసీఆర్ తో మాట్లాడేందుకు విశ్వయత్నం చేసిందట. కవితతో మాట్లాడేందుకు బాపు ఇష్టపడలేదట. ఇక బాపుతోనే హైదరాబాద్ కు వచ్చిన కవిత బీఆర్ఎస్ భవన్ కు పోకుండానే తెలంగాణ జాగృతి ఆఫీస్ కు పోయిందట. వర్షాకాల నేపథ్యంలో హైదరాబాద్ లో తక్షణం చేపట్టాల్సిన చర్యల బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది తెలంగాణ సర్కారు. ఇందుకోసం కొత్తగా 130 మాన్సూన్ టీంలు, 51 డిఆర్ఎఫ్ టీంలు ఏర్పాటు చేస్తుర్రట. 130 మాన్సూన్ టీంలకి త్వరలోనే టెండర్లు పిలిచి వారం రోజుల్లోనే సేవలను అందుబాటులోకి తేవాలని ఆదేశించిందట సీఎం రేవంత్ అన్న. ఈ ఇయాల్టి ముచ్చట్లు మళ్ళా రేపు కలుసుకుందాం. ఉంటా మరి. బాయ్ బాయ్, టాటా.